అద్దు చూడండి ఫ్రెండ్స్, నేనేం కొట్టలేదు, వాడే కొడతాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ములక్కాడ సాంబారు అలాగే రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ పాపకైతే దోశ అయితే పెట్టించాను. పాప 1 వీక్ ఒకసారి ఇట్లా స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటారు టిఫిన్. నాకు కూడా ఒక్కరోజైనా టిఫిన్ పెట్టి మమ్మీ అంటే పాపకైతే దోశ వేసి అలాగే ఎర్రచెట్టి పప్పుల కారం అయితే వేసి పంపించాను. అలాగే కొన్ని స్నాక్స్ కూడా పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడు పాపకి క్యారీ ఇవ్వడానికి మా హస్బెండ్ వస్తాడు కదా, ఆయన వచ్చినప్పుడు అయితే తోట దగ్గర కాసిన మునక్కాయలు అయితే ఉన్నాయని చెప్పి చెట్టుకి తీసుకుని వచ్చినారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అవి నేను చేస్తున్నాను. ఇంకా మాకైతేనా నిన్న చేసిన గోంగూర పప్పు ఇంకా అలాగే దాంట్లో తీసిన రసం కట్టు అయితే ఉందన్నమాట. సో అదే సరిపోతుంది అనుకున్నాను. ఇంకా ఆయన వచ్చేసి ఇవి తెచ్చేసరికి ఇప్పుడైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగో ఇవే ఫ్రెండ్స్, తోటలో కాసిన ములక్కాడలు చాలా బాగున్నాయి. ఒక 5 ఉన్నాయి చేయాలి ఇప్పుడు ఇవి. నాకైతే రసం ఇష్టము సాంబార్ కన్నా, తనకి ఇంకా సాంబార్ ఇష్టమో ఏమో. సాంబార్ చేయి అని చెప్పేసి ఆయన ఇంకా మళ్ళీ వర్క్ దగ్గరికి అయితే వెళ్ళినాడు. అందుకనేసి ఇప్పుడు నేను సాంబార్ అయితే చేస్తాను. ఇంకా సాంబార్ కావాల్సినవన్నీ అయితే కొన్ని రెడీ పెట్టేసాను. అంటే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ లేండి, ఇంకా బయట కొత్తగా అయితే ఏం తీసుకురాలేదు. క్యారెట్ అయితే లేదు, మెయిన్ క్యారెట్ అయితే తెద్దాం అనుకుంటే ఇంకా నాకు కిందికి వెళ్ళడానికి ఇష్టం రాలేదు. సో అందుకనేసి ఇందాకే పాపకి స్నాక్స్ కావాలంటే కొన్ని వెళ్ళాను. మళ్ళీ వెళ్ళాలంటే చిన్నపిల్లలాగా సారికి అటు ఇటు తిరుగుతూ ఉంది అనుకుంటారని చెప్పేసి నాకు వెళ్ళాలంటే అసలు ఇష్టం ఉండదు ఏదన్నా కానీ. ఇప్పుడైతే 2 టమోటాలు, కొన్ని ఇంకా సాంబార్లోకి అయితే కొందరు శనగబాలు వేస్తారు, నేనైతే కందిబాలు వేస్తాను అనమాట. ఇంకా కొన్ని వచ్చేసి చిక్కుడుకాయలు అలాగే బీన్స్ ఇంకా దొండకాయలు అయితే వేస్తున్నాను. బీట్రూట్ కూడా ఉంది, అది కూడా వేస్తాను. ఇంక ఇప్పుడైతే నాకు కందివాళ్ళు, చింతపండు ఇంకా అలాగే టమాటాలు అయితే కట్ చేస్తాను, ఇంకా అన్నీ వేసాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను స్టవ్ పైన. మా లక్కీ అయితే ఒక్కడే ఆడుకుంటా ఉన్నాడు. ఎంతసేపు అయిందో పాపం సైలెంట్గా. మా లక్కీ ఎంతసేపు అయిందో పాపం ఒక్కడే ఆడుకుంటా ఉన్నాడు సైలెంట్గా. మా మమ్మీని అసలు డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాడేమో కానీ ఈరోజు సైలెంట్గా ఆడుకుంటున్నాడు. నా వాయిస్ విన్నాడంటే ఇంక అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది మా వాడికి. వస్తున్నాడు లక్కీ, లక్కీ బంగారు. ఏమైంది? చూడు చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు 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 చెప్పు. దా ఒకసారి చెప్పే లడ్డు, చెప్పు. మా వాడికి హాయ్ చెప్పడం వస్తుంది, బాయ్ చెప్పడం వస్తుంది, అట్లే లేచి నిల్చుంటాడు. కొన్ని మాటలు కూడా అమ్మమ్మ, పబ్బబ్బ, దాది దాది అన్నీ అంటాడు లడ్డుగాడు. అది అన్నానా? డాడీ డాడీ. హాయ్ చెప్పు, ఏమన్నద్దులే, హాయ్ చెప్పు. హాయ్, బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఫోటో గోల్ చెప్పు చెప్పు. ఫోటోలు సెల్ఫీ నానా, సెల్ఫీ. ముద్దు పెట్టు. హాయ్ చెప్పు. హాయ్. అబ్బా సామి, వెరీ గుడ్ సామి. ములక్కాడలన్నీ కట్ చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు పైన ఉండే ఈ తొక్క అంతా తీసేయాలి వీటికి. ఇంక అప్పుడే ఒక విజిల్ కూడా వచ్చేసింది. ఇది రెండోది. ఇప్పుడైతే ములక్కాడలు అయితే వలుస్తాను ఫ్రెండ్స్. ఇవి మా వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. హెల్ప్ చేయడం అంటే ఏంటి? తినడం. పచ్చివే తింటున్నాడు వీడు. తీయగా ఉన్నాయి కొంచెం ఇవి. కొన్ని ములక్కాడలు అయితే చేదు వస్తాయన్నమాట. చేదు వచ్చినట్టు వేస్తే కూర అంతా అంతే. ఇంకా ఏం చేస్తున్నావు నాన్న? అన్నీ కలిపేస్తున్నావురా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే సపరేట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇది కుకింగ్ వ్లాగ్ కాబట్టి ఎందుకులే చెప్పడము. ఏంటంటే నాకు వార్నింగ్ అనేది వచ్చింది కమ్యూనిటీ నుంచి. అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది వివరంగా నేను ఒక వీడియోలో అయితే చెప్తాను. ఇంకా అంతకుముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల ఇంకా కొన్ని మంచి వీడియోలు అయితే తీస్తాను. అంతే కదా చూసు. మా వాడికి ఇప్పుడు 13 months కంప్లీట్ అయిపోతుంది. 25th కంప్లీట్ అయిపోయింది కూడా.
ఇంకా వీడి ఇప్పుడు 13 months కదా, ఇంకా నడచలేదు ఫ్రెండ్స్ మా వాడు. ఎందుకో నాకు అది పెద్ద దిగులు అయిపోయింది, ఇంకా నడచలేదు అని చెప్పేసి. మా ఆయన వండుకొని మగపిల్లలు తక్కువ టైంకి నడచడానికి కొంచెం టైం పడుతుంది. ఆడపిల్లలు అయితే తొందరగా నడుస్తారు, మాటలు కూడా తొందరగా వస్తాయి. మగపిల్లలకి కొంచెం నిదానము, అయినా పెద్దయినాక వాళ్ళే స్ట్రాంగ్గా ఉండేది అని ఏదో చెప్పా. సర్లే అయితే మగపిల్లలు నిదానంగా నడుస్తారు అనేది నేను అయితే చాలామంది చెప్తే విన్నాను. అందుకనేసి నేను పెద్ద దిగులు అయితే పెట్టుకోలేదు. ఆ మాట విన్నాకైతే నేను దిగులు చేయలేదన్నమాట. అంతకుముందు అయితే ఎందుకబ్బా మా వాడు మామూలుగా అయితే 9 months 10 months నుంచి చిన్న చిన్న అడుగులు వేయడం స్టార్ట్ చేస్తారు కదా. రే నానా కొత్త అదే 9-10 monthsలో అట్లయితే నడచడం స్టార్ట్ చేస్తారు కదా. వీడెందుకు గబ్బంగా నడచలే అని చెప్పేసి కొంచెం అయితే దిగులు ఉన్నింది. ఎప్పుడు నడుస్తాను? దెబ్బ 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 చెప్పు, దెబ్బ దెబ్బ జస్సు, దెబ్బ జస్సు. అంటే చాలామంది అక్క మీ బాబు పేరేంటి, ఏంది జస్సు అని పిలుస్తాను అని. జస్విక్, అందుకనేసి మేము జస్సు అని పిలుస్తుంటాం. ఇంకా నిక్ నేమ్ వచ్చి లక్కీ. ఆల్రెడీ చాలా వీడియోస్లలో పిలుస్తూ ఉంటాను కదా నేను, లక్కీ అని చెప్పి. లక్కీ అంటే చాలామంది ఎగతాలు చేస్తారు అనమాట, లక్కీ అని చెప్పేసి. జస్సు ఇద్దు అమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా భోజనం టైం అయితే అవుతుంది, తొందరగా అయితే సాంబార్ చేసేయాలి. ఆల్రెడీ అయితే ఇంకా అబ్బా మా వాడు చూడండి ఇప్పుడు ఎట్లా నవ్వుతాడు. జస్సు నానా రై ఇది ఒక్కటన్నా చేయరా జస్సు. జస్సు రై నానా జస్సు. నవ్వవా? నో మా వాడితో ఆడుకుంటే నాకైతే ఇంకా టైమే సరిపోదు. ఇంకా వీడితోనే ఆడుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం భలే చిరాకు వస్తుందబ్బా. ఏమర్థమైందిరా నీకు? జస్సు పప్పులేట అమ్మేది నాన్న, చాలే నవ్విండేది. చెప్పొద్దు నువ్వు నువ్వేం చెప్పొద్దు. నువ్వు బ్యాడ్ బాయ్ పో, బ్యాడ్ బాయ్ కదా. బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. లాలిపప్ ఏది నాన్న? ఇదిగో నీ లాలిపప్. ఏంటి ఇదంతా? ఏంద్ర ఇదంతా? మా వద్దులే, ఇదిగో ఇస్తాను రా. మా వాడు ఇవి ఇవ్వలేదని చెప్పి అలుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవన్నీ తొక్క తీసేసిన వీళ్ళకి పైన మొత్తం. ఇదంతా సాంబార్లోకి మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను కదా, ఆల్రెడీ చెప్పాను. ఇంకా పైగా అయితే బీట్రూట్ వేస్తానని చెప్పాను కదా, ఇంకా అది కూడా కట్ చేసి వేసాను. ఇంకా ప్రజెంట్ అయితే సాంబార్ ఇలాగా ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట. ఇప్పుడే పెట్టాను, ఇంకా కాసేపు ఉన్న తర్వాత అయితే ఇవి వేస్తాను. ఇంకా రైస్ వచ్చేసి చాలాసేపు అయిందనమాట. అయ్యి నేను ఆడికి పోతున్నారా? ఇంట్లోనే కదా ఉన్నా. వచ్చిరా నవ్వు. మా కుర్చీ ఎక్కడానికి తట్టుకోలేవు, అది నిలబడేది రాదు, ఏం రాదు సరిగా. అప్పుడే ముద్దు పెట్టు, డిషం కొట్టు, డిషం కొట్టు, డిషం కొట్టు నాన్న. అదే డిషం కొట్టుతాడు మా వాడు, డిషం కొడతాడు. కొట్టే డిషం కొట్టు. అబ్బా గుడ్ బాయ్ జేషి, గుడ్ బాయ్. డిషం కొట్టు. అద్దు చూడండి ఫ్రెండ్స్, నేనేం కొట్టలేదు, వాడే కొట్టున్నాను. ఇప్పుడైతే ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా బుజ్జానికి అయితే తినిపిస్తున్నాను.
ఇదే అనమాట. ఇంకా నేను పైగా అయితే కొత్తిమీర వేసినాను. ఇంకా ముందే వేస్తే బాగుండదు, పైగా వేస్తే కొద్దిగా స్మెల్ అనేది బాగుంటుంది కదా అని చెప్పేసి జస్ట్ ఇప్పుడే సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ చేతికి చిన్న దెబ్బ అయితే తగిలింది, అది కనిపిస్తుందో లేదో, అదిగో లైట్ కనిపిస్తుంది. అట్లా చేతులకి ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలితే మాత్రం భలే పెయిన్ వస్తుంది అనమాట. ఇంకా సామాన్లు కడగాలంటే బాణం పోతుంది, మామూలు కూడా కాదు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.